ఒకసారి చూడండి, ముందు క్లాస్లో ఏం చేస్తాము, మిల్నేస్ మెథడ్ పైన ప్రాబ్లం చేస్తాం మనం. చూడండి, ఫార్ములా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తుందా ఫార్ములా? మిల్నేస్ మెథడ్ సంబంధించిన ఫార్ములా బాక్స్లో వేసాను చూడండి. లాస్ట్ ప్రాబ్లంలో ఇది మీకు ఇచ్చాను చేయమని, చేస్తారా? హలో, ఈ ప్రాబ్లం ఏమైనా చేస్తారా? ఈ ప్రాబ్లం నేను చేశాను, ఓకేనా? ఈ ప్రాబ్లం మిమ్మల్ని చేయమన్నాను నేను. చేశారు లేదు చూడండి. ఓకే, చెప్పండి, చేస్తున్నారా లేదా? ఏమరా, వినపడిందా లేదా? మిల్నే మెథడ్ చేశారా లేదా? మీరు చూస్తాండి, ఈ ప్రాబ్లం చేశారా లేదా? ఏమండి, చేశారా లేదా? అరే బాబు, వినపడుతుందా లేదా నాయనా? జ్యోతి, ఎర్ర మిగతా వాళ్ళంతా ఏం రీ? 1 2 3 4 5 మంది, 5 మంది ఏందిరా? ఏమైనారా ఇంతకుముందు? సార్ క్లాస్కి ఎంతమంది పోయినారు? 8 సార్. 8ఆ? మధ్యలో టీ తాగుతున్నారు ఇలా? క్లాస్ టు క్లాస్. మాకు ఈ కాలేజీలో టీ నీళ్ళు కూడా గతిలేదు అది. బయట తాగలేరు, ఆడ పెట్టుకోలేరు కదా సార్. అదే సరిగ్గా ఈ ప్రాబ్లం చేస్తావా? చేయలేదంటావా? టైం లేదంటావా? టైం లేదు, చేయలేదు. సరే, క్యాలిక్యులేటర్ అన్న దగ్గర ఉందా? నార్మల్ ఉంది సార్, సైంటిఫిక్ ఫ్రెండ్స్ అడుగున్నాను సార్, వాళ్ళు చూస్తా ఉన్నాను. క్యాలిక్యులేటర్ ఉండాలి కదప్పా మనకి. అవును సార్, వాళ్ళు 2 ఎగ్జామ్స్ ఉంది, ఎంబీఏ కంప్లీట్ అయిపోతుంది, వాళ్ళు ఎక్కడ పెట్టినారు నేను చూడాలంటున్నారు సార్. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో e⁴x వర్క్ చేసేది కనపడాలి మనకి. e⁴x రావాలి.
calculator to find Indra Babu. ఓకే చేద్దాం మనం ఏదో దొరికింది చూడండి ఈ ప్రాబ్లం మీకు లాస్ట్లో ఇచ్చాను అది ఇప్పుడు ఏదో ఒకసారి ఎగ్జామినేషన్ ఇచ్చినారప్ప ఒకసారి చూసుకోండి ఒకసారి చేద్దాం సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో y డాష్ ఈక్వల్ టు 2 e to the power of x minus y రైట్ ఇక్కడ చూడండి ఇంకా రాలేదు మరి స్టార్ట్ చేద్దామా y డాష్ ఈక్వల్ టు సొల్యూషను ఏమది ప్రాబ్లం మీద 2 e to the power of x y minus y ఓకే 2 e to the power of x minus y ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము సో ఇక్కడ ఏమన్నాడు సాల్వ్ ది ప్రాబ్లం at x equal to 0.4 x equal to 0.5 by Milnes method given their values at 4 points అన్నాడు 4 decimal points అన్నాడు అనేసి సరే మళ్ళీ మీకైనా అర్థం కాబట్టి మళ్ళీ క్వశ్చన్ రాస్తాను ఒక నిమిషం అండి ఈ క్వశ్చన్ ఒకసారి రాద్దాం సాల్వ్ y dash is equals to 2 e to the power of x minus y at x is equals to 0.4 and x is equals to 0.5 by Milnes method by Milnes method given their values which are at 4 points so ఏమి ఇచ్చారంటే x y x వాల్యూ 0 అయితే y వాల్యూ 2 x వాల్యూ 0.1 అయితే ఇది 2.010 0.2 2.040 0.3 2.090 సో ఇది మనకి ఇచ్చినటువంటి టేబుల్ అంటే XY వాల్యూకి సంబంధించిన టేబుల్ ఇది రైట్ సో మనకి ఇప్పుడు ఏం కావాలి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయండి అంటున్నాడు ఎక్కడ సాల్వ్ చేయాలి సాల్వ్ చేయడం అంటే నథింగ్ బట్ y వాల్యూ కనుక్కోవాలా అట్ x ఈక్వల్ టు 0.4 దగ్గర y వాల్యూ కనుక్కోవాలి x ఈక్వల్ టు 0.5 దగ్గర y వాల్యూ కనుక్కోవాలి బై Milnes మెథడ్ రైట్ ఇక్కడ చూద్దాం సో ముందు టేబుల్ వేసుకోండి మీకు ఐడియా వస్తుంది సో సొల్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం
ఏమంటే గివన్ y dash is equals to 2 e to the power of x minus y, nothing but f of xy. f of xy ఎంత అంటే 2 e to the power of x minus y మనకి ఇచ్చినట్లు లెక్క. ఓకేనా? తర్వాత టేబుల్ వేద్దాం. x y టేబుల్ వేసుకోండి. ఇక్కడ 0 2 0.1 0.2 0.3 రైట్. ఇక్కడేమో 2 వేసేసాను. 0.1 అంటే 2.01 అంతేనా? 010 వేసుకోండి. ఇక్కడేమో 2.040 2.090 రైట్. నౌ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే f1 f2 f3 కనుక్కోవాలి. f1 f2 f3 ఎందుకోసం అంటే ఇది గమనించండి అమ్మా. హెచ్ వాల్యూ ఎంత ఉందిడా? హెచ్ వాల్యూ ఎంత తీసుకుందాము? 0.1 తీసుకోండి. అప్పుడు మనకి ఏం కావాలి? మనకు ప్రాబ్లంలో ఏమడిగారు? ఇక్కడ ప్రాబ్లంలో ఏమడిగారు? 0.4 0.5 దగ్గర ఇన్స్టలేషన్ అయింది. మ్యాపింగ్ కాలేదంటే గిరి కారణం. అది గిరి ఏదో అప్డేట్ చేయలేదు కదా మన టైం టేబుల్. మ్యాపింగ్ ఏం చేయలేదు. అయినా కదా చేసుకోండి. మేము కాదు ఒక నిమిషం రికార్డింగ్ ఒక నిమిషం ఉండండి అమ్మా. ఇప్పుడు చూడరా బాబు, హెచ్ ఈక్వల్ టు 0.1 అని చెప్పి తీసుకుంటే మనకి ఇప్పుడు ఏం కనుక్కోవాలా? వాల్యూస్ ఏం కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో? 0.4 0.5 అంటే అర్థం ఏమి? మనం ఏం కనుక్కోవాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ఏం కనుక్కోవాలి చెప్పండి అమ్మా. f4 కనుక్కోవాలి, f5 కనుక్కోవాలి. ఇవి రెండు కనుక్కోవాలి మనం. f4 f5 కనుక్కోవాలి. సో అది కనుక్కోవాలంటే ముందు ఏం చేద్దాము? f1 ఎంతో కనుక్కుందాం. ఓకేనా? f1 ఎంతో కనుక్కుందాము. నౌ వాట్ ఈజ్ f1? దీని చెప్పా. f1 f2 f3 అంతా దీని నుంచి వస్తాయి. f1 అంటే ఎంత చెప్పండి? 2 e to the power of, మీకు డౌట్ వస్తే నేను ఒక్కసారి అయితే రాస్తాను, మీతో మీరు అర్థం చేసుకోండి. f1 is nothing but f of x0 y0 మనకేమి ఇచ్చాడా? ఏమీ లేదు. x0 2. ఒక నిమిషం మీకు మార్క్ చేసేస్తాను. అది కూడా సైడ్లో వేస్తాను నేను. సో ఇది x0 అవుతుందయ్యా, ఇది x1, ఇది x2, ఇది x3, అట్లాగే ఇది y0 అవుతుంది, y1 ఇది, y2 ఇది, y3. ఓకేనా? ఇక మీకు మార్క్ చేసేస్తాను. నౌ ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఓకే f1 కావాలి. f1 కావాలంటే ఏం చేద్దాము? దీన్ని వర్క్ చేసుకోవాలా ఫార్ములాలో. ఏమని అంటే మీకు రాసి పెడతాను నేను. x1 y1 అని నథింగ్ బట్
e to the power of 2 e to the power of x1 minus y1 అని టేబుల్ నుంచి వస్తుంది చూడండి, టేబుల్ నుంచి వస్తుంది 2 e to the power of x1 అంటే ఎంత, ఈ టేబుల్ నుంచే x1 అంటే 0.1 ఇది, మైనస్ y1 అంటే 2.010. రైట్. ఇప్పుడు డైరెక్ట్గా వేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పాయింట్ ఎంత కావాలి మనకి, 1 అని వేస్తున్నాను. 0.1 వేస్తే e to the power of x వాల్యూ ఎంత ఉందంటే, నేను ఇంకో క్యాలిక్యులేటర్ కూడా తీసుకుంటాను, లేదా వేసేట్టుకోండి, 1.10517. 1.10517 2 into 1.10517 మైనస్ 2. ఇది మీరు వేస్తే బాగుండు, నేను ఒకటి చేస్తాను, మీరు చేస్తే బాగుండు. సో దీన్ని మల్టిప్లై చేయండి, అంటే ఇంకో క్యాలిక్యులేటర్ తీసుకుంటాను నేను. ఈ వాల్యూ కనుక్కోవడానికి మాత్రం ఆ క్యాలిక్యులేటర్. సో 2 into ఎంత ఉంది, 1.10517. 1.1 సారీ 1. ఎంత ఉందిరా నాయన, మర్చిపోయాను నేను. 1.10517 10517 ఇది యాడ్ చేయండి. మైనస్ ఎంత ఉందంటే ఒకేసారి వేస్తాను నేను. ఇది ఎంత ఉంది, 2.01 మైనస్ పెట్టి 2.01 ఇలా. సో ఎంత వచ్చింది చూడు, ఒక 4 డెసిమల్కి అడ్జస్ట్ చేయండి. 0.2003 0.2003 వస్తుంది. దట్ ఈస్ F1 వాల్యూ అప్ప. అట్లాగే F2 కనుక్కోండి. F2 అంటే F ఆఫ్ x2 y2 అని రాసేట్టుకుంటూ రాద్దాము. 2 e to the power of x2 minus y2 అని. 2 into e to the power of x2 అంటే 0. ఇక్కడ ఏముంది మన దగ్గర, 0.2 ఉండదు చూడండి. 0.2 మైనస్ ఇక్కడ y2 ఎంత ఉంది, 2.04 ఉంది. 2.04. ఇప్పుడు మళ్ళీ e to the power of 0.2 ఎంత వస్తుంది చూడు, 0.2. ఇదేంది అర్థం అంటే e to the power of 0.2 వాల్యూ పా. e to the power of 0.2 వాల్యూ కనిపిస్తుందా మీకు? హలో, కనిపిస్తుంది సార్. ఓకే. సో e to the power of x వాల్యూ 1.221 2214, అది కూడా వేయండి, ఏం కాదు. 2214 దట్ ఈస్ 2 into 1.22 నా మళ్ళా మర్చిపోయినాను నేను. 2214 రైట్. 2214 యా మైనస్ 2.04. మళ్ళీ ఇది చేసుకోండి, క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళిపోండి, అన్ని క్యాన్సిల్ చేసేసి 2 into 2. మర్చిపోయినా నేను, మర్చిపోతాను తప్ప. 1.2214 1.22 సారీ 2214 ఇది. మళ్ళీ ఏముందిడా, మైనస్ y2 అని అన్నాడు. y2 అనేది ఎంత ఉందిడా, 2.04. 2.04 దట్ ఈస్ 0.4028. ఇది 4028 0.4028. అట్లాగే F3
f of x3 y3, that is 2 e to the power of x3 minus y3, that is 2 into e to the power of x3 అంటే మన టేబుల్లో నుంచి ఉండదు 0.3 అని 0.3 మైనస్ y3 అంటాడు 2.09 ఇది 2.09 మళ్ళీ క్యాలిక్యులేటర్ దగ్గరికి వెళ్ళిపోండి ఈ ప్లేస్లో 3 వేయండి 1.135 ఓకే 13 వేసుకోండి మీ ఇష్టం సో 1.13986 అని వేస్తా 1.13986 minus 2.09 ఇది క్యాలిక్యులేటర్ ఉంటే బాగుండ్రా సో ఈక్వల్ టు నేను చూస్తాను 0.6097 అని సో ఇది f2 వాల్యూ ఇది f3 వాల్యూ ఓకేనా రైట్ నౌ ఇప్పుడు మనం ఏం చేయాలా బై మిల్నేస్ predictor formula ఏమి వస్తుంది మనకి ఇక్కడ ప్రెడిక్ట్ ఫార్ములా నుంచి చెప్పండి y4 is equals to నోట్ చేసి పెట్టుకోండి మళ్ళీ మర్చిపోమాకండి y4 equal to 4h/3 ప్రెడిక్ట్ ఫార్ములా ఇంటూ 2f1 minus f2 plus 2f3 ఇది predictor formula that is equals to రాసానేడా y0 రాసేది మర్చిపోయాను y0 రాసేది మర్చిపోయాను సో వాట్ ఈజ్ y0 ఇక్కడ మన దగ్గర ఉన్నది టేబుల్లోనే ఉన్నది టేబుల్ y0 వాల్యూ ఎంత ఇది y0 వాల్యూ 2 కాబట్టి అది 2 వేసేసేయండి 2 ప్లస్ 4 ఇంటూ h అంటే 0.1/3 2 ఇంటూ f1 అంటే 0.2003 మైనస్ f2 అంటాడు 0.4028 ఇది 4028 ప్లస్ 2 ఇంటూ f3 అంటే 0.6097 దీనంతా సింప్లిఫై చేసేదప్ప సో మీరు క్యాలిక్యులేటర్ చేయరాదా అమ్మా హేమవతి చేయరా నేను చేసి చెప్పమ్మా హేమవతి చేయమ్మా 2 ఇంటూ 0.6097 వేయి ఒకేసారి చెప్పి ఫైనల్ ఆన్సర్ కూడా పర్లేదు 162293 వస్తుందమ్మా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2.1623 4 డిజిట్స్ కి therefore ఇదేంది y4 అయింది therefore ఇక్కడ మనకి ఏం చేసుకోవచ్చు y4 వాల్యూ 2.1623
ఇది ఒక వాల్యూ మనకు కావాల్సింది. y4 అంటే నథింగ్ బట్ ఏందమ్మా, ఇదేమి ఇంతకీ ప్రిడిక్టర్ ఫార్ములా, మర్చిపోమాకండి. రైట్, అగైన్ బై కరెక్టర్ ఫార్ములా. గుర్తుందా, మిల్నెస్ లో ప్రెడిక్టరు కరెక్టర్ రెండు తీసుకోవాలి. కరెక్టర్ ఫార్ములా నుంచి y4 ఎంత వస్తుంది చూడండి. ఫార్ములా చెప్పండి. సింప్సన్స్ రూల్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు మనం కనిపెట్టి దట్ ఈస్ y2 ప్లస్ hy3 ఇంటూ f2 ప్లస్ ఇక్కడ f4 తీసుకుంటాం మేడం, 4f3 ప్లస్ ఇప్పుడు కనిపెట్టినటువంటి f4 ఇక్కడ వేసుకోండి. దట్ ఈస్ y2 అంటే ఎంత ఉందమ్మా చూడు టేబుల్లో. y2 వాల్యూ 2.04 ఉండదు చూడండి. 2.04 2.4 2.04 కదా. రైట్, 2.04 2.04 ప్లస్ 0.1/3 f2 అంటే 0.4028 ప్లస్ 4 ఇంటూ f3 అంటాడు. f3 ఎంత వచ్చింది మనకి ఇక్కడ అంటే 0.6097 వచ్చింది, ప్లస్ 4 ఇంటూ f4 అంటే ఇప్పుడు వచ్చింది చూడమ్మా అదే. ఓ నేను ఇక్కడ తప్పేసానే, సారీ. y4 కనుక్కున్నాక నేను పొరపాటు చేశాను. నేను y4 కనుక్కున్న తర్వాత ఎవరబ్బా ఏం చేయాలా, f4 రాయలేదు ఇక్కడ. y4 కనుక్కున్నాను, f4 రాయలేదు. వాట్ ఈజ్ f4? f4 ఎంతప్పా, ఎట్లా రాసుకోవాలా, f ఆఫ్ x4, y4 అని అర్థం. దట్ ఈస్ 2 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ x4 అంటే x3 అంటే 0.3 అని రాసాం ఇక్కడ. x4 అంటే ఏం రాయాలా, 0.4 మైనస్ y4. ఓ సారీ, ఫార్ములా రాయాలి కదా. ఫార్ములా ఏం రాద్దాం ఇక్కడ, ఫార్ములా చెప్పండి. ఇక్కడ x4 అని రాయాలి మైనస్ y4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 e టు ద పవర్ ఆఫ్ 0.4 మైనస్ y4 అంటే ఇప్పుడు ఇక్కడ మనం కనిపెట్టాం అది 2.1623. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 0.4 ఇక్కడ రాద్దాం, 4 and wait 1.492 మైనస్ 2.1623. ఇది వర్క్ చేసి చూడమ్మా f4 వాల్యూ. దీన్ని ఇంకొక డెసిమల్ కూడా వేద్దాము. 49 ఓకే 4918 ఉంది కదా, 492 రైట్. సో f4 వాల్యూ 0.8213. సో ఈ విధంగా f4 మర్చిపోయినాను. సో మిల్నెస్ ప్రెడిక్టర్ ఫార్ములా ప్రకారంగా y4 కనుక్కోవాలి. y4 కనుక్కున్న తర్వాత ఏం చేయాలా, f4 కనుక్కోవాలి. y4 తర్వాత f4 కనుక్కోవాలి. రైట్, ఎందుకంటే f4 ఇక్కడ మనకు అవసరం కాబట్టి f4 కనుక్కోవాలి. సో రైట్, 1 minute.
ఇప్పుడు F4 ఎంత వచ్చింది ఇలా 0.8213. ఇప్పుడు చెప్పమ్మా ప్రెడిక్టర్ ఫార్ములా ప్రకారంగా Y4 ఎంత? సరే నేను వేస్తున్నాను 2.1621 కరెక్టర్ ఫార్ములా ప్రకారం 2.1621 4 డెసిమల్కి అడ్జస్ట్ చేస్తే 1621 లేదా మీరు ఇంకోటి రాసి అంటూ చేసి పెట్టండి. ఇది యాక్చువల్గా ఎంత వస్తుందంటే 162096 అని వస్తుంది. నథింగ్ బట్ 2.1621 వస్తుంది. సో దిస్ ఈజ్ Y4. ఇది చూడండి ప్రెడిక్టెడ్ ఫార్ములా ప్రకారం ఎంత వచ్చిందమ్మా 2.1623 ఉంది. ఇదేమో 1621 ఉంది. 1621 ఉంది. Therefore Y4 is equals to 2.1621. ఇది కరెక్టర్ ఫార్ములా ప్రకారం మనకు వచ్చినటువంటిది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక నిమిషం ఎవరు మన సో Y4 మీకు అర్థమవుతుందా? Y4 వాల్యూ ఫైనల్ గా కరెక్టర్ ఫార్ములా ప్రకారం కనుక్కున్నాం. నౌ ఇప్పుడు మనకేం కావాలా చెప్పండి. సో నథింగ్ బట్ ఇదేమిది ఏం కన్క్లూడ్ చేయొచ్చు మనము, విచ్ ఎంప్లైస్ నాకేం కావాలి Y వాల్యూ అట్ 0.4 వచ్చి Y వాల్యూ అట్ 0.4 వచ్చి ఏమొచ్చింది ఇక్కడ నాకు 2.1621 అనేది వచ్చింది ఇక్కడ. అది లెక్క. ఓకేనా? అది ప్రాబ్లంలో వన్ ఆఫ్ ది పార్ట్. అది నెక్స్ట్ పార్ట్ Y5 కనుక్కోవాలి. అగైన్ బై ప్రెడిక్టర్ ఫార్ములా. ప్రెడిక్టర్ ఫార్ములా ప్రకారంగా ఇప్పుడు ఏం చేద్దామమ్మా Y5 కనుక్కోవాలి. వాట్ ఈజ్ Y5 అంటే Y1 ఏనా 1 మినిట్ 2.10 యాడుంది 2.10 అని వస్తుంది. 2.01 రావాలి కానీ. ఓకే 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 జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందండి. Y4 అని రాస్తే ప్రిడిక్టెడ్ ఫార్ములా ప్రకారంగా Y0 అని రాశాను. నెక్స్ట్ ఇక్కడేం రాస్తున్నాను Y1 అని రాస్తున్నాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇక్కడ Y0 అని రాశాను. ఇక్కడ నెక్స్ట్ Y1 అని రాస్తున్నాను. Y5 రాసేటప్పుడు సో ఈ తేడా గమనించండి. సో Y1 ప్లస్ 4h/3 ఇంటూ 2f2 మైనస్ f3 ప్లస్ 2f4 ఇది లెక్క. ఇప్పుడు దీంట్లో Y1 వాల్యూ ఎంత ఉందంటే 2.01 అని ఉంది. 4 ఇంటూ దీని 0.1/3 అది 2 F2 అంటే టేబుల్ ఉండదు. టేబుల్ నుంచి సారీ F2 అంటే మనం కనుక్కున్నాం ఎంతది 0.4028. తర్వాత చెక్ చేయండి అమ్మా. మైనస్ F3 అంటాడు. మైనస్ F3 కూడా కనుక్కున్నాము 0.6097 ప్లస్ 2 ఇంటూ F4 ఇప్పుడే మనకి కనిపెట్టింది. F4 వచ్చి ఎంత ఉందప్ప 0.8213 0.8213. జస్ట్ చూడండి ఇక్కడ F4 అనేది 0.83
సారీ 8213 ఉంది. సో అది ఇక్కడ వేసాను 8213. రైట్, దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 2.2551867. దీన్ని 4 డెసిమల్ కరెంట్ అడ్జస్ట్ చేసుకోండి. సో 2.2552. Right, this is Wi-Fi according to predictor formula. Now by character formula, మళ్ళా ముందు చేసి మిస్టేక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలరా, ప్రెడిక్టర్ ఫార్ములా ప్రకారం కనుక్కున్నాక, వైఫై కనుక్కున్నాక ఏం చేయాలా, F5 సార్. అదే మళ్ళా అదే మిస్టేక్ చేస్తాను. F5 కనుక్కోవాలి. రైట్, F5 is equals to f of x5 y5 అని, x5 y5 that is equals to x5 అంటే మీకు ఏం రాద్దాము, ఒకసారి రాసి పెట్టండి. x5 అంటే 0.5 అని అర్థం, ఇక్కడ h వాల్యూ 0.1 కాబట్టి. y5 అంటే ఇప్పుడు మనం కనిపెట్టినటువంటిది 2.255 ఇక్కడ అంటే ఒక మాట రాద్దాం, ఇక్కడే రాస్తాను నేను. 2 into x to the power, e to the power of, ఎందుకు ఇట్లా రాస్తున్నాను నేను, ఓవర్ అయిపోయిందిరా మాక, x to the power of 5 minus y5 అని. ఓకే రైట్, ఇప్పుడు ఏమొస్తుంది చూడు, 2 into e to the power of 0.5 minus 2.2552. రైట్, ఓకే ఇక్కడ 0.5 ఇక్కడ వేసి చూద్దాం. 1.649 6487 ఎట్లా ఒకటి వేసుకోండి. 6487 వేస్తా, 6487 64872 minus 2.2552. దీన్ని సింప్లిఫై చేస్తే F5 వాల్యూ 1.0422. ఈ విధంగా F5 కనుక్కున్నాం. F5 కనుక్కున్న తర్వాత వైఫై కనుక్కున్నాక F5 కనుక్కొని దాని తర్వాత కరెక్టర్ ఫార్ములా వాడుకోవాలి. బై కరెక్టర్ ఫార్ములా, నేను ఈరోజు ప్రాబ్లం ఇస్తాను, చేయండి ఇంటి దగ్గర, మళ్ళీ మర్చిపోమాకండి. బై కరెక్టర్ ఫార్ములా y5, ఎందుకంటే ఒకటనే చేయండి, ప్రాక్టీస్ వస్తుంది. సో y5 is equals to y3 ప్లస్ ఇది మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, జనరల్ ఫార్ములా ఒకటి చెప్పాను నేను, మిల్నేకి జనరల్ ఫార్ములా చెప్పాను, అందులో నుంచే మనం ఈ ఫార్ములాని డిరైవ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ y3 ప్లస్ h/3 ఇంటూ F3 ప్లస్ 4F4 ప్లస్ F5 ఇంతే. సో y3 అంటే ఉంచిందా, y3 అంటే 2.09 అని ఉందమ్మా, టేబుల్లో ఉండదు. ఇదేమో 0.1/3,
ఇంటూ ఎఫ్ త్రీ కనిపెట్టాము ఇక్కడ 0.6097 ప్లస్ 4 ఇంటూ F4 ఇంతకుముందే కనిపెట్టాము 0.8215 ప్లస్ F5 ఇప్పుడే కనిపెట్టాము ఎంతది F5 1.0422 0422 రైట్. దీన్ని సింప్లిఫై చేయండి. చేస్తే ఎంత వచ్చిందంటే 2.2545 2545 967 సో ఒక 3 డెసిమల్స్ కానీ 4 డెసిమల్ కట్ చేస్తే 2.255. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఏమడిగారంటే సాల్వ్ దిస్ ఈక్వేషన్ అట్ x ఈక్వల్ టు 0.4 అండ్ x ఈక్వల్ టు 0.5 అన్నారు కాబట్టి సో ఫైనల్గా మనం ఇది రాసేద్దాం. ఏమని సారీ ఇది వైఫై వాల్యూ బాగానే ఉంది రైట్. therefore y5 is equals to 255. hence final గా కంప్లీట్ చేద్దాము. y వాల్యూ అట్ 0.4 అంటే ఎట్లా అన్నమాట is equals to ఎంత వచ్చిందడా ముందు y వాల్యూ అట్ 0. ఇది 2.1621 అంతే కదా 2.1621 అంతేలే. అండ్ y వాల్యూ ఇది సొల్యూషన్ అవుతుంది ఇంకేలేదు ఈక్వల్ టు ఇప్పుడు రాసింది 2.255. సో ఇది ప్రాబ్లము ఆన్సర్. సో మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను నేను, ఇంటి దగ్గర ప్రయత్నం చేయండి, మర్చిపోమాకండి, ప్రయత్నం చేయండి. సింపుల్ ప్రాబ్లం ఇస్తాను, హోంవర్క్ లాగా చేయండి దయచేసి. హోంవర్క్ అనుకోమాకండి, ఏదో బటన్ లాగా ఫీల్ కావద్దండి. సో మేబీ హోంవర్కే ఉన్నాయి. సో హోంవర్క్ కోసం the differential equation dy by dx equal to 1 plus y square satisfies the following equation. Sets of values. The question సరిగ్గా లేదు, ఒక నిమిషం. The differential equation y dash is equals to x square plus y square minus 2 satisfies the following data. ఒక టేబుల్ వేయండి. xy minus 0.1 అయినప్పుడు 1.09, 0 అయినప్పుడు 1, అదే 1.0 ఎట్లా 0.1 1.89, 0.2 0.7605. use
Milnes method use Milnes method to obtain the value of y at 0.3. ఇది కనుక్కొని చెప్పండి. మీకు ఆన్సర్ కూడా రాస్తాను. సో దీని ఆన్సర్ వచ్చి ఏముందంటే 0.614776. ఇది ఆన్సర్. ఓకేనా? ఇది ఒకటి చేయండి అప్ప, నెక్స్ట్ క్లాస్కి చూద్దాం. ఆపేస్తున్నా.